హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి సెయిల్ అనమాట. రూర్కెలా స్టీల్ ప్లాంట్కి సంబంధించి మనకి 375 ట్రేడ్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. దానికి సంబంధించి మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 17 జూలై 2023 స్టార్ట్ చేశారు. దీనికి అప్లై ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే మనకి 4th ఆగస్ట్ 2023 దాకా అయితే టైం ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకి అఫీషియల్ ఇదనమాట అడ్వర్టైజ్మెంట్. టోటల్గా 375 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో మనకి ఇక్కడ ఐటీఐ అంటే ట్రేడ్ వేరియస్ ట్రేడ్లో ఎవరైతే కనుక ఈ ఐటీఐ చేశారో వాళ్ళ కోసం 188 అయితే ఉన్నాయి. ఇంకా టెక్నీషియన్ అంటే డిప్లొమా హోల్డర్స్ కోసం అయితే 136 అయితే ఉన్నాయి. అలాగే మన గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అంటే బీఈ బీటెక్ లాంటి చేసిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళ కోసం అయితే 51 అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ జాబ్స్ కాదు, కేవలం ట్రైనింగ్ అనమాట. ఎవరైతే ఈ ఐటీఐ డిప్లొమా అండ్ ఈ బీఈ బీటెక్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్ వాళ్ళకైతే కనుక ఇది అంత గతంలో వీళ్ళు ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్కి వీళ్ళకైతే ఇక్కడ ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో నెల కొంత స్టైఫెన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికెట్ అయితే ఇస్తారనమాట. దానికి సంబంధించి మనకి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇంకా ఏజ్ క్రైటీరియా ఇచ్చారనమాట. ఫర్ ట్రేడ్ టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్స్ కోసం మనకి 18 to 28 ఇయర్స్ అయితే ఇచ్చారు. 18 నుంచి 28 సంవత్సరాలు. యాజ్ ఆన్ 4th ఆగస్ట్ 2023కి మనం కట్ ఆఫ్కి చెక్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో యాజ్ పర్ ఒరిస్సా స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఆ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఇంకా ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి అగ్రిగేట్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఐటీఐ డిప్లొమా డిగ్రీలో దానిని బట్టి షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళని కాల్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఆయా యూనిట్స్లో అయితే 1 year పాటు ట్రైనింగ్ కోసం డిప్లాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం అయితే ఈ ఐటీఐ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ట్రేడ్ అప్రెంటిస్ కోసం ఈ న్యాప్స్ పోర్టల్ అయితే మనం కంపల్సరీగా రిజిస్టర్ చేసుకొని 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్ వచ్చేసరికి నాట్స్ పోర్టల్లో అయితే మనం ఎన్రోల్ చేసుకొని 100% ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇలాగా పోర్టల్ అనమాట. స్కిల్ ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దీనికి ఎవరైనా రిజిస్టర్ అయితే చేసుకోవచ్చు. ఫీజు ఏమి ఉండదన్నమాట, మనం ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లాగిన్ రిజిస్టర్ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది. క్యాండిడేట్ తీసుకోవాలి ఫస్ట్ మనం. మీరు కనుక ఈ ఐటీఐ క్యాండిడేట్ అయితే కనుక ఇక్కడ మనకి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఐటీఐ చేస్తుంటే ఇక్కడ నేను ఐటీఐ స్టూడెంట్ అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి మీకు రోల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేసేస్తే ఫైన్ డీటెయిల్స్ అంటే మీ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. సో మీరు తర్వాత యాస్టేజ్గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా లాగిన్ అవ్వడం అంటే మీరు గతంలో కనుక ఈ అప్రెంటిస్కి ఈ యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మీరు ఇలా క్యాప్చా ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అంటే మనకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యాప్స్ పోర్టల్లో ఇదైతే లాగిన్ అయితే అయ్యామన్నమాట. నేను ఆల్రెడీ గతంలో చేసుకొని ఉన్నాను రిజిస్ట్రేషన్, కాబట్టి నాకు ఇలాగ వచ్చిందనమాట. సో మీరు ఇక్కడ పూర్తి చేసుకోవాలన్నమాట. ఈ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది. మీరు ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ తీసుకొని కంప్లీట్ ప్రొఫైల్ చేసుకోవాలి. మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్, అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. దాంతోపాటు బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క పాస్బుక్ దగ్గర పెట్టుకొని మీకు స్టైఫండ్ నెల మీకు అమౌంట్ ఇస్తారు కాబట్టి ఇంకా ఆధార్ కార్డు కావాలి. దీనికి ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే మీకు ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫై చేస్తే ఈకేవైసీ వస్తుంది. అంటే మనకి 3 steps ఉంటాయి. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ ఉంటుంది, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, ఈకేవైసీ ఇవ్వాలి. సో మన 100% ఇక్కడ మనకి 100% కంప్లీట్ అయిపోతే ఇది మనం చూపిస్తుంది అనమాట గ్రీన్ కలర్లో. ఇలా వచ్చిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మనం యాప్స్లో ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం యాప్స్లోకి అయితే లాగిన్ అయితే అయ్యాము. మన ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మన ఓటీపీ వస్తుంది మన ఫోన్కి. అది కనుక మనం వెరిఫై చేస్తే లాగిన్ అయిపోతాము. లాగిన్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. చేసి ఇలాగైతే వస్తుంది. ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అనేది ఉంటుంది అనమాట. అక్కడ మనం సెయిల్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి టైప్ చేయాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మన శైల్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ అని ఉంది. మనం ఈ ఎస్టాబ్లిష్మెంట్ మీద కనుక మనం ఇది టైప్ చేస్తే ఎలాగైతే వస్తుంది. మనకి ఇక్కడ 18 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. మనకి నోటిఫికేషన్లో ట్రేడ్స్ ఇవ్వలేదు. ఇక్కడ మనం యాప్స్లో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్లో ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ మీద మనం సెర్చ్ చేస్తే మనకు ఒక 18 ఆపర్చునిటీస్ అయితే వచ్చాయన్నమాట. దానికి సంబంధించి ఇక్కడ మనకి ఆఫీస్ అసిస్టెంట్ ఉన్నది. అలాగే ఇక్కడ మెడికల్ రికార్డ్స్ అసిస్టెంట్, అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, టూల్ అండ్ డై మేకర్ అనమాట. అలాగే వెల్డర్, జీఈ, అలాగే టర్నర్, అలాగే మెకానిక్ రిఫ్రిజరేషన్ అండ్ ఏసీ కండిషనింగ్, అలాగే మెకానిక్ మోటార్ వెహికల్ మెకానిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్, కెమికల్ ప్లాంట్, ఇంకా ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇంకా మెకానిక్, డీజిల్ అనమాట. ఇలాగ మనకి 18 అయితే ఉన్నాయన్నమాట. మీకు డీటెయిల్స్ కావాలంటే దీని మీద క్లిక్ చేయాలి. వ్యూ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా డీటెయిల్స్ అయితే వస్తాయి. మనకి ఎన్ని నెలలు మనకి ట్రైనింగ్ ఇస్తాయి. ఇది 25 months అనమాట. మనకి ట్రేడ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. దీనికి వచ్చేసరికి మనకి నెలకి 12,000 రూపీస్ దాకా, ఇది ఇక్కడ మన నెలకి 7,700 రూపీస్ దాకా స్టైఫండ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే మనం ఏ ట్రేడ్కి మనకు కావాలంటే దాని మీద చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ ఇవేది 25 ఉన్నాయన్నమాట. ఇలాగ మనం చెక్ చేసుకోవచ్చు. ఫిట్టర్లో 25 ఉన్నాయి. అలాగే మనకి ఏ ట్రేడ్కి అయితే ఆ ట్రేడ్. ఇక్కడ జస్ట్ మీరు అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సపోజ్ మీరు దీనికి అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ చేయాలి. ఇలా లొకేషన్ అడుగుతుంది. ఇక మన ప్రైమరీ లొకేషన్ అనాలి. ఓకే అంటే సరిపోతుంది అనమాట. మీకు అప్లై అయిపోతుంది. గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. సో మీకు ఫీజు అయితే లేదు, ఎగ్జామ్ కూడా ఏం లేదనమాట. మీకు వచ్చినటువంటి పర్సంటేజీ ఆధారంగా అయితే మీకు సెలక్షన్ అయితే జరుగుతుంది. ఈ యాప్స్లో మీరు ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ మాత్రం జాగ్రత్తగా ఇస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి నాట్స్ పోర్టల్ అనమాట. portal.mhrtnats.gov.in వెళ్ళాలి. బోట్ అంటారు ఇది. దాంట్లోకి వస్తే మనకి ఇక్కడ లాగిన్ ఎన్రోల్ అని ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్ మీద మనం క్లిక్ చేయాలి. కిందకి రావాలి. ఇదైతే ఓన్లీ ఫర్ డిప్లొమా హోల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే అనమాట. ఇక్కడ స్టూడెంట్ అని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ రెసిడెంట్ ఆఫ్ స్టేట్ అది సెలెక్ట్ చేసుకోవాలి. మీ యొక్క పర్మనెంట్ రెసిడెంట్ స్టేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అలాగా ఇక డిగ్రీ డిప్లొమాని కంప్లీట్ చేసుకున్నారా లేకపోతే చేస్తున్నారా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ అయితే పై తీసుకోవాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే ఇది తీసుకోవాలన్నమాట. అంటే బీఈ బీటెక్ వాళ్ళు పై తీసుకోవాలి. డిప్లొమా హోల్డర్స్ అయితే కింద తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీరు పాస్ అవుట్ అనమాట. ఇక్కడ మనకి 20, 21, 22, 23 ఇక్కడ 4 అయితే ఇచ్చారు. ఇప్పుడైతే మనకు 20, 21, 22, 23 వీళ్ళైతే కనుక రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్గా ఇక్కడ మీరు డిగ్రీ డిప్లొమా రెగ్యులరా పార్ట్ టైమా సెలెక్ట్ చేసుకోవాలి. కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మీరు హ్యావ్ యూ అండర్టేకెన్ ఎనీ ప్రీవియస్ ట్రైనింగ్, మీరు గతంలో అప్రెంటిస్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారని అడుగుతున్నారు. సో నో పెట్టాలి. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ లేదనాలి, నో అనాలి. సో కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎన్రోల్ అని వచ్చిందనమాట. సో మీరు యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎన్రోల్మెంట్ అనమాట. మీకు ఫర్దర్ కంప్లీట్ ఎన్రోల్మెంట్ చేసుకునే దానికైతే ఆధార్ కార్డు కావాలి. అలాగే వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి కావాలి. మీకు ఒక మొబైల్ నెంబర్ కావాలి. ఓటీపీ వస్తుంది. అలాగే మీరు ఫోటో అప్లోడ్ చేయాలి 200 KB వరకు జేపీజీలో. అలాగే ఆధార్ సీడెడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఏదైతే మనకి బ్యాంక్ అకౌంట్ ఉన్నదో దానికి ఆధార్ అనేది మనం సీడెడ్ అయ్యి ఉండాలన్నమాట. సెట్ చేసుకొని ఉండాలి. ఇంకా క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికెట్ అనమాట. మీ డిప్లొమా కానీ డిగ్రీ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఆ సర్టిఫికెట్ ఉండాలన్నమాట 1 MB వరకు. అలాగే బ్యాంక్ పాస్బుక్ ఏదైతే ఉందో మనకి ఫస్ట్ పేజీ అదైతే పీడిఎఫ్లో 1 MB వరకు కావాలి. ఇవన్నీ మన దగ్గర ఉంటే కనుక దీని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి ఇక్కడ మనకి ప్రైమరీ ఈమెయిల్ ఐడి అడుగుతున్నది. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అనాలి. సో మీకు ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీని మీరు వెరిఫై చేసేసి మిగతా ప్రొఫైల్ కంప్లీషన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మీకు ఇలాగ ఓటీపీ వస్తుంది. మీరు ఏం చేయాలంటే ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి కంటిన్యూ అనాలన్నమాట. ఇక్కడ కంటిన్యూ అంటే మీరు నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ ఇక్కడ మీకు అలాగే
మొబైల్ నెంబర్ అడుగుతుంది అనమాట. మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో ఓటీపీ వస్తుంది, అది కూడా వెరిఫై అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఏమవుతుందంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. అలాగే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి. ఒక అప్పర్ కేసు లోయర్ కేసు అలాగ ఉండేలాగా చూసుకొని ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత మీరు లాగిన్ అయ్యేదానికి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ బటన్ అయితే ఉంది, దాని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఇలాగ డిక్లరేషన్ వస్తుంది అనమాట, టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ టిక్ ఆన్ చేసి మనం అగ్రీ అండ్ కంటిన్యూ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వరకు మనం 25% అయితే కంప్లీట్ చేసాం, మనం 100% అయితే కంప్లీట్ చేయాలన్నమాట. ప్రొఫైల్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి, 3.5 x 4.5 cm 200 KB వరకు ఫోటో అప్లోడ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి, మీరు మేలా ఫీమేలా జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అయితే చేయాలన్నమాట. 2 sides ఇది కలుపుకొని ఒకటే పీడిఎఫ్లో అప్లోడ్ చేయొచ్చు. కమ్యూనిటీ, మీ కమ్యూనిటీ ఎస్సీ ఎస్టీనా ఓబీసీనా జెండలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు కనుక ఈ హిందూ కాకుండా ఈ అదర్ ఇదైతే కనుక మీకు మైనారిటీ కమ్యూనిటీ కిందకి వస్తారు కాబట్టి ఎస్ పెట్టుకోవచ్చు, లేదంటే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు దానికి సంబంధించినటువంటి సిక్కా లేకపోతే మీరు ఏది అనేది ఇక్కడ క్రిస్టియన్ అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలా కిందకి రావాలి. కిందకి వచ్చేస్తే మీ యొక్క అడ్రస్, పిన్ కోడ్ ఇవ్వాలి, స్టేట్, డిస్ట్రిక్ట్, అలాగే డోర్ నెంబర్, విలేజ్, తాలూకా. అలాగే ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్ అది సేమ్ అయితే కనుక టిక్ ఆన్ చేస్తే అది కిందకి ఆటోమేటిక్గా అయితే ఇక్కడ బ్యాంక్ నేము, ఇంకా బ్యాంక్ బ్రాంచ్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇవి ఇచ్చేసి మీరు సేవ్ అని కంటిన్యూ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీరు గ్రాడ్యుయేషన్ ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు, ఇంకా కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, ఎన్రోల్మెంట్ నెంబర్ ఉంటుంది కదా మీకు మార్క్ లిస్ట్లో, అదైతే ఎంటర్ చేయాలి. మీరు చదివినటువంటి కాలేజీ ఏ రాష్ట్రంలో ఏ స్టేట్లో ఉంది, ఇంకా సిటీ ఏ సిటీలో చదువుకున్నారు, నేమ్ ఆఫ్ ద కాలేజీ, ఇయర్ ఆఫ్ పాసింగ్, బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ మీరు మెకానికలా సివిలా కంప్యూటర్ సైన్సా అదైతే మెన్షన్ అయితే చేయాలి. మంత్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ మంత్లో పాస్ అయ్యారో అదైతే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా సిజిపిఏనా పర్సంటేజా సెలెక్ట్ చేసుకొని పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, సిజిపిఏ అయితే సిజిపిఏ, మీ ఫస్ట్ క్లాస్ వచ్చిందా సెకండ్ క్లాస్ వచ్చిందా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మనకి ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అదైతే మెన్షన్ అయితే చేయాలి. కంప్యూటర్ సైన్సా ఐటీనా అది. సో కిందకి వచ్చేస్తే మనకి ఇక్కడ నేమ్ ఆఫ్ ద కోర్సు, అలాగే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ వీక్స్ అనమాట. షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్స్ ఏదైనా చేస్తుంటే మీరు ఇది ఎంటర్ చేయలేకపోతే అవసరం అయితే లేదనమాట. కిందకి రావాలి. ఇంకా ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్ అన్న డిగ్రీ డిప్లొమాకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో మనం 1 MB వరకు పీడిఎఫ్లో ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే రెజ్యూమ్ ఉంటుంది, మీ యొక్క బ్రీఫ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ చేసేసి ఇక్కడ సేవ్ అని కంటిన్యూ చేయాలి. ఇక్కడ మీకు 75% అయితే అయిపోయిందనమాట. ఇంకా మీకు ఇక్కడ ప్రిఫరెన్స్ ఆఫ్ ట్రైనింగ్ అంటే మీకు ఏ ఎస్టాబ్లిష్మెంట్స్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్నది అంటే ఆటోమొబైలా, ఇంకా కన్స్ట్రక్షనా, కమ్యూనికేషనా, అవన్నీ మీరు అన్ని టిక్ ఆన్ చేసుకోవచ్చు, లేదంటే మీకు ఎలెక్టివ్గా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఒక పాస్వర్డ్ అయితే మనమే ఇచ్చుకున్నాం అనమాట, మనం జనరేట్ చేసుకున్నాము. అది ఇక్కడ ఎంటర్ చేసి పైన అయితే మీ యొక్క ఈమెయిల్ ఐడి అక్కడ ఏదైతే ఇచ్చో లేకపోతే మొబైల్ నెంబర్ లేదంటే యూజర్ ఐడి మీకు ఒక యూజర్ ఐడి అయితే జనరేట్ అవుతుంది. వెంటనే కాకపోయినా మీకు ఒక 24 hours 48 hours టైం తీసుకుంటుంది వస్తుంది అనమాట. లేదంటే ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి మీరు లాగిన్ అయితే ఫ్రెండ్స్ మనకి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అయిపోయిన తర్వాత ఇలాగైతే వస్తుంది. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మనకు ఒక పాస్వర్డ్ జనరేట్ అవుతుంది ఈమెయిల్ ఐడితో, మనం ఆ పాస్వర్డ్తో అయితే మనం లాగిన్ అయితే అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది అనమాట. సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ రూర్కెలా అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూర్కెలా స్టీల్ ప్లాంట్ మనం కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి దానికి సంబంధించినటువంటి ట్రేడ్స్ అన్నీ వస్తాయి. ట్రేడ్స్ అంటే మనకి ఇక్కడ స్ట్రీమ్స్ అనమాట, అంటే మనకి సివిలా, మెకానికలా, మన కెమికలా వాటికి సంబంధించినటువంటి అవన్నీ వస్తాయి. డిసిప్లిన్స్ అయితే వస్తాయి అన్నమాట స్ట్రీమ్స్. మీరు ఆయా ట్రేడ్స్లో కనుక డిప్లొమా లేదంటే కనుక BE BTech చేసి ఉంటే కనుక మీరు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి.
తర్వాత మళ్ళీ సెకండ్ టైం అప్లై అని అడుగుతుంది. దాని మీద మనం అప్లై చేసేస్తే 2 times మనం అప్లై అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే అయిపోతుంది. నాకైతే అకౌంట్ లేదనమాట మీకు చూపించేదానికి. అందుకోసం మీకు ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోయి మీకు సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా రూర్కెలా టైప్ చేసేసి మీకు డిసిప్లిన్స్ అన్నీ వస్తాయన్నమాట. సివిల్, కెమికల్, మెకానికల్ అవన్నీ కూడాను. మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే దాని ఎదురుగా ఉన్నటువంటి అప్లై బటన్ మీద మీరు క్లిక్ చేస్తే మళ్ళీ సెకండ్ టైం అడుగుతుంది అప్లై అని. అప్లై చేస్తే సరిపోతుంది. ఫీజు లేదనమాట, ఎగ్జామ్ కూడా ఏం లేదనమాట. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ ఆధారంగా అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి రూర్కెలా స్టీల్ ప్లాంట్కి సంబంధించి 375 ట్రేడ్ టెక్నీషియన్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెషర్స్ దీనికైతే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్స్కి వచ్చేసరికి మనకి 10,000 పైన స్టైఫండ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. మీకు దీన్ని ఎక్స్పీరియన్స్గా మీరు దీని తర్వాత పెట్టుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట.